एक्स्ट्रा जबरदस्त। कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् పొద్దున్న ఎవడికో ముచ్చట లేచావు నాయన. అదే మొక్క ఒక పువ్వు లేదు ఒక కాయ లేదు. మగ మొక్కలు మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటదా? ఎందుకుండదు? పువ్వు కాయ ఉన్నది ఆడ మొక్క, ఏ కాయ లేనిది మగ మొక్క. ఇంకో విషయం, నా ఇంట్లో ఆడ మొక్కకి ఆడదానికి అసలు చోటే ఉండదు. ఐ హేట్ లేడీస్. ఎస్, అంతేందుకు బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది. మేడం అన్ని తెలుసు. చూస్తాం ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉంటారు? నువ్వు చూసి నువ్వు ముసల్దాని అవ్వడం తప్ప నేను మాత్రం ఒక ఆడదానికి భర్తను కాను, అది గుర్తుపెట్టుకో. ఆ మాట మీద ఉండు. అయినా పెళ్లి చేసుకోకూడదని ఎందుకు ఇలా నిర్ణయించుకున్నావు? మనం ఒక అలారం పెట్టుకుంటే మనం చెప్పిన టైంకి మోగుద్ది, ఒక ఆడదాన్ని కట్టుకుంటే 24 గంటలు మోగుతూనే ఉంటుంది. ఇదిగో నిన్ను చేసుకున్నాను చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. చూసావా, నా ఇల్లేమో సైలెంట్ గా ఉంది, పక్కిల్లేమో వైలెంట్ గా ఉంది. ఎందుకు? నా ఇంట్లో ఆడది లేదు, ఆ ఇంట్లో ఆడది ఉంది కాబట్టి. అందుకే ఆడదాని వైలెన్స్ నా ఒంట్లో ఉండకూడదని చెప్పి ఆడదానికి దూరంగా ఉన్నా. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఏంటి నా ఇంటి ముందు నుంచి కొంగకాలేసుకొని టప తిరుగుతున్నావు? నా ఇంటి ముందు నుంచి నువ్వు ఎన్ని రౌండ్లు వేసినా నేను నీకు అర్థమైందా? రెసిపీ పంపించిందా నీకు? అంత సీన్ లేదులే. ఒక మగాడు నిగ్రంగా ఉంటే చాలు, వాడి గ్రహాన్ని మార్చేద్దామని చూస్తారు మీ ఆడవాళ్ళు. అబ్బా, ఇదిగో నన్ను చూసినా నా ఇంటి వైపు చూసినా ఒకసారి నోరు తెరు, నోట్లో కారం వేసి కొడతా. ఒక్కడే ఒంగోని ముగ్గేసుకోపోతే అదేదో నన్ను పెళ్లి చేసుకుంటా, ముగ్గేది నేనే వేస్తాను కదా. ఇప్పుడు వంగోడానికి ఇబ్బంది ఉందని నేను చేసుకున్నాను అనుకో, జీవితాంతం నీ దగ్గర వంగోవాల్సి వస్తుంది నేను. అప్పుడు వంగోడం కంటే ఈ వంగోడం బెటర్ కదా. మనిషి జీవితంలో కొంచెం రుచి పచ్చి ఉండాలి. ఏ రుచి లేని పచ్చి లేని జీవితం ఎందుకు? అదే చాలా మంది మగాళ్ళు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ వస్తాను, నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? అక్క 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 ఇతను ఎంత ట్రై చేసినా కొన్నట్టున్నాడేంటి? ఎలాగైనా సరే ఇతను పడేయాల్సిందే, ఆ ముక్కు పొగరు దించాల్సిందే. వాడు పొగరు తగ్గాలంటే అనసూయని రంగంలో దించాల్సిందే. ఓయబ్బో, నాకే పర్లేదు గాని అనసూయ వస్తే పడిపోతాడా? అనసూయ ఈ మాట వింటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. అప్పుడు గురువారం నేను, శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. ఒకసారి అద్దంలో వెళ్ళి మొహం చూసుకో. చూసుకుంటే నీకంటే నా మొహమే అందంగా ఉంటదిలే. చచ్చిపోవే, చచ్చిపో. మన పనులు మనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా జీవితం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. నీ ఇంట్లో దాగున్నానన్న విషయం నా భార్య వస్తే చెప్పక బావా. ఒకప్పుడు మొగుళ్ళు కొడితే పెళ్ళం వెళ్ళి పక్కింట్లో దాక్కునేవాళ్ళు, ఇప్పుడు పెళ్ళం కొడితే మొగుళ్ళు వచ్చి పక్కింట్లో దాక్కుంటున్నారు. కలికాలం ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం? దారుణం. సిగరెట్ తాగితే పోతావు, మందు తాగితే పోతావు, గుట్కా తింటే పోతావు అని యాడ్లు ఇస్తారు, కానీ పెళ్లి చేసుకుంటే పోతావు అని చెప్పి ఒక్కడు యాడీరేంటి సార్? ఏడిడు ఎట్టెళ్ళాడని అడుగుతున్నా. వీడు ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికి వస్తాడుగా. వస్తాడు, చెప్తా వాడి సంగతి చెప్తా. అరే దరిద్రుడా, మీ ఆడ లోపలికి వెళ్ళిపోయింది, బయటికి వచ్చి చావు. ఏంట్రా వద్దురా వద్దురా అన్న, జీవితానికి ఒక తోడు కావాలి అన్నావు, అదేమో ఇప్పుడు తోడు ఎలా తయారైంది? దరిద్రుడా, చివరిసారిగా జీవితంలో ఎప్పుడు నవ్వి చచ్చావు? పెళ్ళిలో కట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వాను బాబా. అదే నా చివరి నవ్వు బాబా. 6 అంగుళాల తాళి 6 అడుగుల మనిషిని ఎలా చేసిందో చూడరా.
అమ్మ పెళ్లి కానివాడు చలికాలంలోనే వణుకుతాడు, పెళ్ళైన వాడు అన్ని కాలాల్లో వణుకుతాడు. వాడిని చూడండి ఒక్కసారి ఎలా వణుకుతున్నాడు. సరేలే బావ వస్తా, తొందరగా వెళ్తే ఒక కోటింగ్, లేట్ అయితే డబుల్ కోటింగ్ బావ, వస్తాను. ఈత తెలియకపోయిన సముద్రాన్ని ఈదచ్చురా, అన్ని తెలిసిన సంసారాన్ని ఈదలేమురా అన్న. లేదు బావా నేను ఈదుతా అన్నాడు. ఇప్పుడు ఇరుకొని చచ్చాడు, బయటికి రావడం నానా తంటాలు పడుతున్నాడు. అందాజ్ బా బావునా? పెళ్లి చేసుకోలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నా. బా నీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాడు. నీకోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తా. చనిపోబోయేవాడి కోసం. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఎవడన్నా సంతోషపడతాడు, కానీ ఇలా ఎవడో మౌనం పాటించడు. సర్లే ఇదిగో మ్యారేజ్ కార్డు, 23rd మ్యారేజ్. ఆహా. ఆ? ఉమ్. అది పెళ్లి పత్రిక, విసురుకోవడానికి విసురకర కాదు. పెళ్లి పత్రిక నాకు విసును కర్రతో సమానం. అది 60 రూపాయల కాస్ట్ తెలుసా? అది 60 రూపాయలు పెట్టి కార్డు కొట్టించానని సంతోషపడుతున్నావు కానీ 60 ఏళ్ల జీవితాన్ని గుండి కొట్టించుకుంటున్నాను సంగతి మర్చిపోతున్నావురా నువ్వు దరిద్రుడా. ఏముందిరా పెళ్ళం అనే ప్రపంచంలో అందరూ ఒకరిని చూసి ఒకరు పరిగెడుతున్నారు. రే దరిద్రుడా, మనిషి జీవితంలో 3 భాలుంటాయిరా. బాల అవునరా, మొదటి భా బాల్యం ఎంత అందంగా ఉంటుందో, రెండో భా బ్యాచులర్ జీవితం స్నేహితులతో ఒంటరిగా ఇంకా అందంగా ఉంటుంది, మూడో భా భార్య. సర్లే చెప్పొచ్చో గానీ ముందు కార్డు ఓపెన్ చేస్తుడు. ఊరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తీర్పు కార్డు చదివితే ఎంత చదవకపోతే ఎంత. ఛీ, ఈ కార్డు ఇచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ దరిద్రుడు ఒకడు ఏదో పుట్టింటికి వచ్చి పరిగెత్తినట్టు నా ఇంటికి వస్తుంటాడు. ఈడు ఏడిడు ఎట్టెళ్ళాడు? అరే అన్నం పెట్టమంటే కుక్కకు పెట్టిన తర్వాత పెడతాను అని చెప్పా. కూర్చుంటాడు. వాడు అలిగితే నాకు ఎలా ఉంటుందో తెలుసా రోజా గారు? అరికాలు నుంచి ఆయన దొరకు సర్రున కాలుద్ది. ఏడిడు ఏ త్వరలోకైనా రాత్రి ఇంటి త్వరలోకే రావాలిగా, వస్తాడు చూస్తాడు సంగతి. కుక్కకు అన్నం పెట్టిన తర్వాత మొగుడికి అన్నం పెడదాం అనుకున్నావా? ఏం మనుషులే మీరు? మిమ్మల్ని అందరినీ రాకెట్ కట్టించి వేరే గ్రహానికి పంపించాలి మిమ్మల్ని అందరినీ. వెళ్ళిపోయిందా బావ? ఏంట్రా ఈ గెటప్? కాలేజ్ రోజుల్లో షర్ట్ మీద మరక పెడితే షర్ట్ చించి అవతలేసేవాడివి, ఇప్పుడు షర్టుకు ఎన్ని బొక్కలే ఒళ్ళంతా వాతలే. ఏంట్రా ఇది? బావా కాపురం అన్న తర్వాత ఇవన్నీ కామన్ బావా. దరిద్రుడా, ఎక్కడ చచ్చావురా నువ్వు? పర్లేదులే బావా, అలవాటు అయిపోయింది తుడుచుకోవడం. రోజు మొహం కడుక్కోకుండానే వస్తుంది, నువ్వు కనీసం మొహం కడుక్కోనే కూర్చో. పాపం. వస్తలే బావా, లేట్ అయితే కోటింగ్ పెరిగిపోతుంది. రోజు రోజుకి మీ ఆడవాళ్ళు కరుణ, దయ, జాలి అనే విటమిన్ చంపేసుకుంటున్నారు. ఆత్మరక్షణ కావాల్సింది మీ ఆడవాళ్ళకి కాదు, ఇప్పుడు మా మగవాళ్ళకి కావాల్సి వస్తుంది ఆత్మరక్షణ. ఈ దరిద్రుడు ఈ ఎంట్రీలో సెట్ లేకుండానే వచ్చాడు, నెక్స్ట్ ఎంట్రీలో పాయింట్ లేకుండా వస్తాడేమన్నా భయం. ఏడిడు ఎట్టెళ్ళాడు? అరే భోజనం పెట్టమంటే కుక్కకు పెట్టిన ప్లేట్ లో పెట్టానండి. అరే ఓ నలిగి పారిపోతాడంటే వీడు కోపం తెచ్చుకొని. ఏ ఆ ప్లేట్ మాత్రం ప్లేట్ కాదా అని అడుగుతున్నా. ఎట్టెళ్ళిన రాత్రి ఇంటికి వస్తాడు. ఆ కుక్కకు పెట్టిన ప్లేట్ లోనే తినిపిస్తా వాడికి, కుక్క భోజనమే తినిపిస్తా వాడికి. అరే గజ్జి కుక్క, ఆ కుక్క పోయింది బయటికి వచ్చి చావు. వెళ్ళిపోయిందా బావా? ఏంట్రా ఇది? కాపురం అన్న తర్వాత ఇదంతా కామన్ బావా. కామం కామని చెప్పి జీవితాన్ని కామ పెట్టుకున్నావురా దరిద్రుడా. కామన్ అంట కామన్. షుగర్ పేషెంట్ అని చూడకుండా షర్ట్ చినిపోయేలా కొడతావే, నా పాపం తగులుతుంది, నా ఉసురు తగులుతుంది నీకు. పుట్టింటికి వెళ్ళి వస్తానంటే గోడకేసి కుక్కని కొట్టని కొడతావంటే పురుగులు పట్టిపోతావే, పురుగులు పట్టిపోతావు. చూసావా, మన కాలనీలో నేనే చొక్కా లేకుండా పరిగెడుతున్నాను అనుకున్నాను. ఈ కాలనీలో చాలా మంది మగవాళ్ళు చొక్కా లేకుండా పరిగెడుతున్నారు బావా. ఈ ఆనందం చాలు బావా, ఈ ఆనందం చాలు. సంసారం ఒక చదరంగం. నేను చినిగితే చొక్కాలే ఇవ్వగలను, కానీ చితికిపోయిన మీ జీవితాన్ని నేను ఇవ్వలేనురా. అబ్బో భారీ డైలాగ్. వెళ్ళండి రా వెళ్ళండి.
ఎక్కడికి వెళ్తున్నారా? ఇంటికి. దరిద్రులారా. లాస్ట్కి వెళ్ళి చావండి. లాస్ట్ వయసులో పుణ్యమైన దక్కుద్ది దరిద్రులారా. వెళ్ళండి. టీవీ చూస్తున్న యువతులారా, చూసారుగా వాళ్ళని. పెళ్లి చేసుకుంటే వాళ్ళలా తయారవుతారు, చేసుకోకపోతే నాలా బతుకుతారు. దాన్ని బట్టి మీ డిసిషన్ పట్టుకోండి, లేకపోతే మీ కర్మ దరిద్రం. ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అబ్బో రిచ్ మ్యాన్, ధనవంతుడేనా? హలో మేనేజర్, నాకు ఒక బెంచ్ కారు, నా భార్యకి ఒక బెంచ్ కారు, 2 కార్లు బుక్ చేయి. ఏంటి స్టాక్ లేదా? బ్లాక్ లో అయినా పర్వాలేదు, బాంబే నుంచి రప్పించు. ఏంటో జీవితం. నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను, వాడి తాతల కాలం నుంచి అదే కారులో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. నేను బ్లాక్ లో సినిమా టికెట్ కూడా కొనలేకపోతున్నా, వాడేమో బ్లాక్ లో కార్లు కొంటున్నాడు. జీవితం పాడగాను. సార్, కరెంట్ బిల్ 900 చిల్లర వచ్చింది. 900? 900 కరెంట్ బిల్ ఎలా కట్టాలయ్యా? కరెంటు వాడింది మీరు, బిల్లు కట్టాల్సింది మీరు. పైగా నన్ను అడితే నేనేం చెప్తాను? ఇదిగోండి బిల్లు. కరెంట్ బిల్లు 900 నేను ఎలా కట్టాలి? ఇంత వస్తాయి. ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది. నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావేంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారుగా, యూనిట్ రేటు. ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడుగు. నా పక్కింట్లో ఉన్న గొప్పడే సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తా సార్? 900 కరెంట్ బిల్ వచ్చింది నాకు, ఎలా కట్టమంటారు మమ్మల్ని? మైండ్ ఏమైనా దుబ్బిందా వీడికి? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఈ రోజు కూడా నీళ్లు రావట్లేదు. ఏమైంది? ఈ రోజు కూడా కుళాయిలో నీళ్లు రావట్లేదండి. మనకి ఎందుకు వస్తాయి నీళ్లు? మన కుళాయిలో నీళ్ళని గొప్పడి ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? అరే గొప్పడా, గొప్పడా, అరే గొప్పడా, బయటికి రాకు సార్. ఏంటండి? ఏడిమి ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడా? విన్నావే పిచ్చిదానా? స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడంట. మన కుళాయిలో వచ్చే నీళ్ళని వాడు స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసుకుంటే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి గొడవ? గొప్పలతో గొడవ పడేంత గొప్పని కాదు సార్ నేను. అరే మాట్లాడితే గొప్పోళ్ళు గొప్పోళ్ళని దొబ్బకరా. విషయం ఏంటో చెప్పు. నా కుళాయి నీ స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకుంటే నాకు నీళ్ళు లేవు ఇక్కడ. నీ నీళ్ళు ఏంట్రా? నీ నీళ్ళు? నా నీళ్ళే అవి. నా నీళ్ళతో నేను జలకాల స్నానం చేస్తున్నావు అక్కడ. ఏంటండి వీళ్ళ గోల? ఇల్లు వాస్తు బాగుందో లేదో అని చూశాను కానీ పక్కింటోళ్ళు బాగున్నారో లేదో అని చూడలేదే. సరే పద. ఏంటో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా తినగలడు? ఈ కూరగాయల ధరలు రేటు పెట్టడానికి కారణం ఎవరో నాకు అర్థమై చావట్లేదు. ఇంకెవరు? ఆ పక్కింటి గొప్పోడే. ఒరే గొప్పడా, రారా బయటికి. ఏమైందమ్మా మళ్ళీ? కూరగాయల ధరలు ఏమో పెరిగాయట, దాని గురించి మాట్లాడాలట. కూరగాయల ధరలు పెరిగాయా? కూరగాయలు పండించేది నేను కాదు, అమ్మేది నేను కాదు. కూరగాయల ధరకి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నీకే ఉంది. నాకే ఉందా? నీకి మాత్రమే ఉంది. రే పనికి మాలోడా. ఏమండి? అన్నోర్లే బొంగులో పీపి పోతే పోతాను. ప్రతి దానికి నాకే సంబంధం ఉందంటావేంట్రా నువ్వు? నీకే ఉంది. నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తావు, నువ్వు వాడు చెప్పిన రేటు నువ్వు కొనేస్తావు. ఎందుకంటే బేరమాడు గొప్పడివి కదా. నీకు అమ్మిన రేటుకే మా లాంటి సామానుడికి అమ్ముతున్నాడు. మేము కొనలేక తినలేక కేజీ కూరగాయలు కొనాల్సింది 1/2 కేజీ కూరగాయలు తీసుకొని వచ్చా. ప్రపంచంలో గొప్ప నేను ఒక్కనే లేనురా, ఇంకా చాలా మంది ఉన్నారా. నాకు ప్రపంచంలో ఉన్న గొప్పలతో ఎవరితో సంబంధం లేదు. నా ఇంటి ముందు ఉన్న గొప్పడితోనే నాకు సంబంధం. నాకు ఎవరితో సంబంధం లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అన్ని దోమలే, ఇంట్లో నిద్రే పట్టట్లేదు. ఆ గొప్పోడేమో హ్యాపీగా పడుకున్నాడు. అరే గొప్పడా బయటికి రా. ఏమైందిరా మళ్ళీ? దోమలు నిద్రే పోనివట్ల నా ఇంట్లో దోమలు ఫుల్లు. అరే పనికి మాలోడా, నీ ఇంట్లో దోమలు పడితే నా ఇంటికి వచ్చి అడుగుతానంట నువ్వు. మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలరా? నువ్వు గొప్పడివి కాబట్టి ఇంట్లో జట్టు నెట్టు పెట్టుకొని హ్యాపీగా పడుకుంటావు. నువ్వు జట్టు నెట్టు పెట్టుకోవడం వల్ల అన్ని ఇంట్లో ఉన్న దోమలన్నీ నా ఇంట్లోకి వస్తున్నాయి. ఇదిగో చూడు, ఇప్పటికైనా దోమ నాకే కరుస్తుంది కానీ నీకు కరుస్తుందారా? మీరు రక్తం తాగి ఈ దోమలు రక్తం తాగితే బతకాలా చావాలరా? బతకాలా చావాలా? ఏమండి? ఏమైందండి? ముందు పైకి లేవండి. ఏమండి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యను ఒకడు. ఎవరు డాక్టర్ వాడు? ఈడే. అన్నయ్య నిన్ను ఈ స్థితికి తెచ్చింది వీడేనా?
మా అన్నయ్యని ఎంతలా హింసించి హింసించి ఈ స్థితికి తీసుకుని వచ్చేవాడిని నేను కూడా హింసించి టార్చర్ లో పీక్స్ చూపించి వాడిని పిచ్చివాడిని చేస్తాను. అలా చేయకపోతే నేను ఈ సత్తిపండు తమ్ముడు జామ్ పండునే కాదు. మేనేజర్, అర్జెంట్ గా మా ఆస్తులన్నీ వాడి పేరు మీద రాసి వాడిని కోటీసుని చేయి. మమ్మల్ని గంజి కూడా దొరికిన పేదవాళ్ళని చేయి. నా పెళ్ళ మీద 2 ఆడి కార్లు బుక్ చేయి సార్. నా పేరు మీద 2 ఆడి కార్లు బుక్ చేయి. అలాగే సార్. అలాగే పని మనిషి కూడా ఒక ఆడి కార్ కొనిపెట్టు, రావడానికి ఇబ్బంది పడుతుంది. ఒక కొత్త ట్రైన్ కూడా బుక్ చేయి. ట్రైనా? కొనలేమా? ట్రైన్ కొనొచ్చు సార్, పట్టాలు ఏటాకి ల్యాండ్ కొనలేదు. సర్లే. వదినా, అన్నయ్యని తీసుకురా. అన్నయ్య, ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? వాడిని ఎంతలా టార్చర్ పెట్టాడో నేను కూడా వాడిని టార్చర్ పెడతా. నువ్వు ఈ కళ్ళతో చూడాలి. మళ్ళీ ఏంటి? 20 రూపాయలు కిలో ఉండే చికెన్ మీలాంటి గొప్పలు రోజుకి 4 సార్లు తిని 200 రూపాయలు అయిపోయింది. 200 రూపాయలు పెట్టి మళ్ళీ సామాన్యుడు ఎలా తినగలడు, ఎలా కొనగలడు? నీకు చికెన్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? 2 టమాటాలు తీసుకొని పిసుక్కొని చారు చేసుకోరా. ఒక్క ఉల్లిపాయ కోసుకొని పప్పు చారు చేసుకోరా. ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? ప్రోటీన్స్ అని మీ గొప్పలకినా మా సామాన్యులకు అక్కర్లేదా? ప్రోటీన్ కావాలా నీకు? చిన్నయ్య అయిపోయింది. మన ఇద్దరికి ఏమైంది డాక్టర్? మన ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యల్ని ఒకడు. అవునా? మా అన్నయ్యలిద్దరిని మానసికంగా హింసించి ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన వాడిని వదలను. వాడిని టార్చర్ పెట్టి మిమ్మల్ని మామూలు మనుషులు చేయకపోతే నా పేరు సత్తిపండు జాంపండు తమ్ముడు రేగిపండే కాదు. ఒరే గొప్పోడా, బయటికి రారా. పలిసి కొట్టుకుంటున్నారా ఇంటి పక్కన? ఎదవల్లారా ఎదవలు. ఎక్స్ట్రా జబర్దస్త్. రోజక్క, ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక్క పెళ్ళం పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క. జీతమే కాదక్క, అసలు జీవితమే ఉండదు. అయినా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో వాళ్ళకేం తెలుసక్క. అసలు మనం కష్టం విలువేంటో మూలను నా చీపురుకు తెలుసు, ఇంట్లో నా తడిబట్టకు తెలుసు, ఒంటిలో ఉన్న మసుగుట్టకు తెలుసు, సింకులో ఉన్న గిన్నెలకు తెలుసు. ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క. రోజక్క, నా ఈ ప్రయత్నానికి సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైంది? పొద్దున్నే ఇల్లు ఉడుస్తుంటే కాలు జారి పడ్డానండి. 10 సంవత్సరాలు ఆ కాలు జారావు కానీ ఇలాంటి కాలు మాత్రం బాగా జారుతుంటావు నువ్వు. ఇల్లేంటి ఇంత చిందరవందరగా ఉంది? అదేనండి, ఇల్లు ఉడుస్తుంటేనే కాలు జారి పడ్డాను. టెన్షన్ పడకండి, నేను ఊడుస్తా. సరే కూర్చోలే, ఉడిచేస్తాలే, కూర్చో. నడుము పట్టేసిందంటే చూసారా, మీరు కొద్దిసేపు ఇల్లు ఉడిచినందుకే నడుము పట్టేసింది అంటున్నారు. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో ఏనాడైనా గుర్తించారా మీరు? నా మీద జాలి పడుతున్నావు, సెటర్ వేస్తున్నావే? అబ్బా, మీ మీద నేను ఎందుకు సెటర్ వేస్తానండి? ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్తున్నా అంతే. ఈ బట్టలు ఎప్పుడు నానబెట్టావు? ఇవి నానబెట్టి 2 రోజులు అవుతుంది. ఇప్పుడే ఈ రోజే ఉతుకుతాం అనుకున్నా, కానీ లోపే కాలు జారి పడ్డా. సరే ఇప్పుడు ఎలా బట్టలు? పర్వాలేదులేండి, నేనే ఉతుకుతా. సర్లే వదిలే, కూర్చో, నేను ఉతుకుతాలే. నేను వాషింగ్ మిషన్ లో నేను వేస్తాను, ఉండు. వాషింగ్ మిషన్ పని చేయట్లేదుగా. నీలాగా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చచ్చిపడిపోయాన్ని. సరేలేండి, ఎందుకంత కోపడతారు? ఆ పక్కన పడండి, లేచిన తర్వాత నేను ఉతుక్కుంటా. పొద్దున్న లేచి ఎవడు ముఖం చూసాను? నాడు జోబులో కర్సీఫ్ కూడా ఉతకరి నా మొగుడు నా చీరలు ఉతుకుతుంటే చూడడానికి నాకు ఎంత
ఎందుకో బాధగా ఉందన్న దొబ్బకే నువ్వు అర్థమైందా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళలో ఒక మీనింగ్ డైలాగ్ ఒక మీనింగ్ కనబడుతుంది నాకు. అయినా ఏ భర్త అయినా భార్య బట్టలు ఉతుకుతుంటే బాధపడదా చెప్పండి? మీరు బాధపడితే ఇన్ని బాధలు మాకెందుకు ఉంటాయిలే గాని వంట ఏం చేసావు? నేనెక్కడ వంట చేశాను? ఉదయం వంట చేద్దాం అనుకునే లోపు ఆపు ఆపు కాలు జారి పడిపోయావు. సర్లే హోటల్కి వెళ్ళి నేను ఏదైనా రెండు ఇద్దరు హోటల్ ఫుడ్ పడదుగా. హోటల్ ఫుడ్ పడదుగా. హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్న అన్ని బిర్యానీ దొబ్బితున్నావు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు హోటల్ ఫుడ్ పడదంటున్నావంటే అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయిల్ ఫుడ్ ఎందుకా అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏమంటున్నావే? ఏదో ఒకటి ఇంట్లో వండితే బాగుంటుందిగా. నాకు వంట రాదుగా. వండింది ఏదో ఒకటైనా వంక పెట్టకుండా తింటా. అంటే నా చేత ఇప్పుడు వంట చేయించాలని ఫిక్స్ అయ్యావు అనమాట. అయ్యో నేను కావాలని మీ చేత వంట ఎందుకు చేస్తానండి? సరే పడుతూ లేస్తూ నేనే వంట వద్దులే వద్దులే కూర్చో కూర్చో. నువ్వు పడొద్దు లేవద్దు అంటాలేదో నేనే పడతా. సరే గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింక్ లో ఉన్నాయి. తోమలేదా? తోమదాం అనుకునే లోపు ఆపు. పని మనిషి అంటే దారుణం అయిపోతుంది నా బతుకు. చూసావా రోజక్క, వంగని మొగాన్ని కూడా ఎలా వంచుకున్నానో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే చూడటానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో సబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనం సబ్బు బిల్లలం కాదక్క, అగ్గి పెట్టెలో అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన గాలి మండింది అనుకో మొగాళ్ళందరూ మాని మాస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెళ్ళు, రోడ్డులో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మన ఇలాంటి మొగుల దగ్గర సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఎవరో ఇక్కడ కొబ్బరి నుండి పోసారండి, జారి పడ్డాను. ఆయన నువ్వేంటి బంగారు ఇక్కడ ఉండేదాన్ని అక్కడ ఎందుకు వచ్చావు? అంటే అది మీ నన్ను ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు కదా, సహాయం చేద్దామని వచ్చాను. ఆహా, ఇంత క్వాలిటీ ఉన్న బంగారు ఏ బంగారు షాప్ లో దొరుకుతుంది? నాకు దొరికావు బంగారు. అదేంటి మీ కళ్ళలో ఒక మీనింగ్, మీ మాటలో ఒక మీనింగ్ అనిపిస్తుంది నాకు. బంగారు నువ్వు ఏ మీనింగ్ తో మాట్లాడతావో నేను కూడా అదే మీనింగ్ తో మాట్లాడుతున్నా బంగారు. సర్లేని ముందు డాక్టర్ పిలిపించండి. అలాగే డాక్టర్ గారు. వాట్ హ్యాపెన్? మా ఆవిడ కాలు జారి పడిపోయింది సార్, ఒకసారి చూడరా. 1 సెకండ్. ఆవిడ కాలే కాదు, నడుములో వెనకాతల 2 బోన్స్ కూడా జారిపోయాయి. అంటే ఇప్పుడు మా ఆవిడ ఊపిరి సినిమాలో నాగార్జున గారి లాగా ఇలా పడుకొని ఉండాలా డాక్టర్? 2 రోజులు అవసరం లేదయ్యా, ఓ 3 నెలలు పడుకుంటే సరిపోతుంది. మధ్యలో నువ్వు లేవాలనుకున్నావు అనుకో జీవితాంతం పడుకో. అయితే పడుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్. 3 నెలలు ఇంటి పని మొత్తం మీరు ఒక్కరే చేయాలంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా. బాధ పడకూడదు బంగారు. ప్రతి టీవీకి రిమోట్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటది బంగారు. అయ్యగారు అదిగో సొల్యూషన్ వచ్చింది చూడు. ఎవతది? పని మనిషి. పని మనిషిని ఎప్పుడు పెట్టావు? ఎందుకు? ఇంట్లో నువ్వు పనులు చేయక నేను పని చేయకపోతే ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతాయి కదా బంగారు. అయ్యగారు ముందు కిచెన్ లో పనిచేయమంటారా బెడ్రూమ్ లో పనిచేయమంటారా? కిచెన్ లో కంఫర్టా బెడ్రూమ్ లో కంఫర్టా? నాకు బెడ్రూమే కంఫర్ట్ అయ్యగారు. బెడ్రూమ్ లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు లేటు? ఆయన ఈ పని మనిషి ఇంత అందంగా ఉంది. పని మనిషి పని అందంగా చేస్తుందో లేదో చూడాలి కానీ పని మనిషి అందంగా ఉందా లేదని చూడకూడదు బంగారు. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? మంచం మంచం కింద బోలు దుమ్ముంది అమ్మగారు, మంచం జరపడానికి. అబ్బా ఆ మంచం మేము లేచిన తర్వాత జరిపి తూడ్చుకుంటాంలే కానీ నువ్వేరే పని ఉంటే చూసుకో. అయ్యగారు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. వచ్చేస్తున్నా. వచ్చినంత వరకు ఇంతగా లడలడ వాగింది, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు శబ్దమే రావట్లేదు. ఏం జరుగుతుందో లోపల? అయ్యగారు లోపల హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అబ్బా పని మనిషి ఇంగ్లీష్ కూడా వస్తుందా? వెనక తమిళ కూడా ఇరుక్కం. అబ్బా ఏడ్చినావులే చూసినాం గాని. మండుతుందా బంగారు? ఏంటి సార్ ఇక్కడ ఏసీ రిపేర్ చేయాలని కాల్ చేశారు. మళ్ళీ ఇదే వచ్చి ఏసీ పాడైతే పిలిచాను బంగారు. ఏసీ పాడైతే రిపేర్ చేయడానికి మొగోళ్ళు వస్తారు, ఆడది వచ్చింది ఏంటి? అన్ని రంగాల్లో ఆడదే ముందుండాలని చెప్పే దాంట్లో నేను ముందుంటాను బంగారు.
ఏ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ పనులు కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఆయన రూమ్ లో ఏసీ బాగానే పనిచేసేది కదా, సడన్ గా ఎలా పాడైపోయింది? పనిచేసే వాషింగ్ మిషన్ సడన్ గా పాడవలా? సార్ బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. అమ్మా, నేను స్టార్ట్ చేసిన రివెంజ్ కు వీటి రిహార్సల్ చేస్తున్నాడా, రీప్లే చేస్తున్నాడా, నాకేం అర్థం కావట్లేదు. ఇదిగో లోపలికి వెళ్ళి రివెంజ్ బయటకండి. సార్ మీ ఏసీ రిపేర్ అయిపోయింది. అయిపోయిందా? ఇంకా వెళ్ళొస్తా. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో మళ్ళీ ఏసీ పాడైంది అనుకో, నేను నీకు ఫోన్ చేయడం, నువ్వు మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం అవసరమా చెప్పు? అందుకని ఈ రాత్రికి నువ్వు ఏసీ వేసుకుని బెడ్రూమ్ లో పడుకున్నావు అనుకో, పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో తెలిసిపోతుంది. అంతేనంటారా? పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో నాకు అంత అర్థమైంది. ఆపు. ఏమర్థమైంది? ఆ కొబ్బరి నూనె పోసింది నువ్వే అని అర్థమైంది. మీరు తలుచుకుంటే మమ్మల్ని వంగోబెట్టగలరు, మేము తలుచుకుంటే ఇలా పడుకోబెట్టగలరు. అర్థమైందా? ఒకసారిలే. అలా చెప్పమని చెప్పాను డాక్టర్కి నేనే. నీకేం పడిపోలే, నీ ఒలింపిక్స్ లో కూడా పాల్గొనొచ్చు. అదే మీరు ఫిక్స్ అయిపోతారు, ప్రయత్నం కూడా చేయరు. అదే ప్రాబ్లం మీతో. మీరు చిన్న పిల్లలే, మీదంతా కిట్టిపాటి గేమ్లే. మాదంతా నేషనల్ గేమ్లు. మా తాకిడి తట్టుకోలేరా మీరు? మేము అసలు మైండే పెట్టాం మీ మీద. పెడితే మామూలుగా ఉండదు. పెడితే మామూలుగా ఉండదు. టార్చరే, మైండే పని చేయదు మీకు. ఓపెనింగ్ లో మీ అక్కకి ఏదో చెప్పావు, ఎండింగ్ లో ఏదో చెప్పు. తప్పదా? తప్పదు బంగారు, చెప్పు. అక్క, కావాలంటే మనం 4 చీట్లు వేసుకుందాం గానీ ఇలాంటి చిట్కాలు మనకు వద్దక్క. క్షమించక్క. ఈ చిట్కాకి ప్రతి చిట్కా చేయమని చెప్పిన నాగబాబు గారికి నా ధన్యవాదం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి పేపర్లో న్యూస్ ఈరోజు? ఓటరు నమోదుకు మరో అవకాశం. గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులను సందడి. ఏమండి ఒకసారి లోపలికి వస్తారా? ఎవతివే నువ్వు నన్ను లోపలికి పిలుస్తున్నావు? నేను మంచోని కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడైతే లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు మీకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? నీ మతి మరుపుతో ఆల్రెడీ నాకు అన్యాయం జరిగిపోయిందిరా. నేను నీ భార్యని. నువ్వు నా భార్య అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ కావాలా నీకు? మరి కావాలగా యువత వచ్చి నేను నీ పెళ్ళాని, నేను నీ భార్య అంటే ఎంత ఎక్కడి నుంచి పోషిస్తాను? నేను ఎక్కడి నుంచి పోషిస్తాను? ఇదిగో ఇది మన ఇద్దరి ఫోటో. నేను నీ భార్యని. ఓహో, నువ్వు నా భార్యవా? రోజు ఇదో డ్యూటీ అయిపోయింది నాకు. ఫోటో చూపిస్తూ కాపురం చేస్తున్న భార్యని. ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కావచ్చురా. ఎందుకలా అంతలా ఫీల్ అవుతావు? నాకున్నది చిన్న మతి మరుపు. చిన్న మతి మరుపా? ఫోటో చూపిస్తే గాని కాపురం చేయలేని పరిస్థితి నీది. చిన్న మతి మరుపు అంట. ఏడ్చాలే, లేవడుకు బా. నేను లోపలికి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను మర్చిపోతావు. చేతిలో ఫోటో పట్టుకొని తిరుగు. ఎందుకు గుర్తు పెట్టుకోను? ఓ ఆడవాళ్ళు మగాళ్ళకి ఇంత వీక్నెస్ ఉందనుకో, ఈ ఆడవాళ్ళు ఇంత చేసి చెప్తుంటారు. నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన? ఏమండి అక్కడ కూర్చున్నారేంటండి మీరు? ఇంటికి రారా మీరు? ఓసే శాంతమై, నువ్వు నీ మతి మార్పు. ఆయన నీ మొగుడు కాదు. నా మొగుడు కాదా? ఇంతకి నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? తలుపు తీసి పెట్టుంటే వాడే వస్తాలే. హలో, ఏదో కారణం కాదు పక్కింట్లో వెళ్ళడానికి. అరే ఫారెన్ కి వెళ్ళా, ఒక సెంటు బాటలు తీసుకురారా అన్నావు, మర్చిపోయానంటావు. మైండ్ ని షార్ప్ గా ఉంచుకోరా ఫస్ట్. నీలాగా కొట్టే ఫోను. ఏమే కాఫీ పెట్టు. ఏమే స్నానానికి నీళ్ళు పెట్టు. ఎవట్రా నువ్వు? నా ఇంటికి వచ్చి స్నానానికి నీళ్ళు పెట్టు అంటున్నావు. ఏవండి ఒకసారి బయటకు రండి మీరు. ఎవడ్రా నువ్వు? అరే గుడివాడా, నా పిల్ల అనుకున్న మతి మరుపుతోనే చస్తుంటే మధ్యలో నీ మతి మరుపుతో చావు కొడతావేంటారు దరిద్ర పనికి మన్నోడా. ఫోటో ఏది? నేనే నీ మొగుడినే. ఇదిగోనే మన ఫోటో. సారీ బ్రదర్. ఓకే ఓకే. మా ఆవిడ అనుకోని మీ ఆవిడ ఇందాక ఇంట్లో ఏం చేసావురా? చెప్పరా. అదే గుర్తు రావట్లేదు బ్రదర్.
నాయనా? ఏం చేసావు చెప్పరా? ఏం చేసాడు చెప్పరా? నువ్వేనా? ఎంట్రీ గుర్తుంది, ఎగ్జిట్ గుర్తుంది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ గుర్తులేదు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్పరా? ఏం చేసావు? అసలే బీపీ పేషెంట్ రా, చెప్పరా? మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి లోపట ఇద్దరు కలిసి నువ్వు గట్టిగా అరిచావు అనుకో, నేను మళ్ళీ మర్చిపోతా. ఇద్దరు కలిసి ఇదిగో చూసావా, మళ్ళీ మర్చిపోయా. గుర్తించుకోవడానికి దండం పెడతాను. ఇద్దరం కలిసి టీవీ చూస్తాం. అది కాదే, నేను మతి మరుపుతో వాడింటికి వెళ్ళాను, నువ్వైనా చెప్పాలి కదా. గుమ్మ ముందు కూర్చున్నావు కదే, ఇప్పుడు లోపల జరగరాని జరిగి ఉంటే నీకు ఎంత అన్యాయం జరిగేదే నీకు. ఎప్పుడు మేకప్ మీద మైండ్ పెట్టకే, అప్పుడప్పుడు మొగుడు మీద కూడా మైండ్ పెట్టు. పదా తలకు నూనె పెట్టి దీపృతి స్నానం చేయించుదా. నేను నీ ఆవిడ కాదు, నువ్వు నీ మతి మరుపు. ఆవిడ కాదా? అది నా పెళ్ళం కాదు, నువ్వు నా పెళ్ళం కాదు. ఒక మాట అడుగుతాను, అసలు నాకు పెళ్ళం ఉందా, అసలు పెళ్ళైందా లేదా అని చెప్పు. అవును, పెళ్ళేసి వచ్చావు. పెళ్ళేసి వస్తే నా పెళ్ళం ఎక్కడ చచ్చింది? ఇక్కడ చచ్చాను రా. నువ్వేంటి నాగబాబు గారి ఇంట్లో ఉన్నావు? ఇది మన ఇల్లేరా మగడా? మన ఇల్లు? ఏ మేరా పరివార్? అవునురా. ఇందా వీట్ల నాందా? నీళ్ళేరా, నీందే. ఇల్లును కూడా మర్చిపోతున్నానుగా, కొద్దిగా పెరిగినట్టుంది, అయినా మేనేజ్ చేయాలి. ఈ ఇల్లు నాదని తెలీదా? ఆ ఇల్లు నాదని తెలీదు అనుకుంటున్నావా? మన ఇంటి డోర్ నంబర్ చెప్పనా? చెప్పు. 108 108 801. నీ బతుకుచడా, ఇంటి డోర్ నంబర్ కూడా గుర్తులేదా నీకు? నేనే కావాలని తిప్పి చెప్పా, నువ్వు తిప్పుతావో లేదు అని. తిప్పావు, వెరీ గుడ్. నీ మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా షార్ప్గా ఉంది, వెరీ గుడ్. అలాగే మెయింటైన్ చెయ్యి, వెరీ నైస్. మధ్యలో ఎదవ కవరింగ్ లో ఒకటి ఇచ్చేయ్. ఒక కప్పు కాఫీ పట్టరా. తెస్తున్నానండి. అదే సమయంలో సత్తి పండుకు టాయిలెట్ టాయిలెట్ ఒకటే. రే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? 10 తరాల ముత్తాతల పేర్లు చెప్పగలరా నేను? పెట్టే ఫోన్ ఎదవన్నారు ఏదో. ఏమండి కాఫీ? ఏం పెట్టావే కాఫీ? ఏం కలిపావు దీంట్లో? ప్రేమ కలిపింది, అందుకే నా అంత తీయగుంది. కూర్చో. చచ్చాడు. మన కాపురం సంసారం అనే పడవలో చిల్లు పడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు పడుతుందండి? నా చేయి అడ్డు పెట్టేను. మీ ఇద్దరు రెక్కలు ఎరగొట్ట పాటపండి ముందు. ఎందుకు ఆపుతాను? మాతో పాటేసుకుంటాను, వాటేసుకుంటాను, మధ్యలో అడగడా నువ్వు ఎవడురా? నువ్వు నా మొగుడివా? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటావేంట ప్రతి దానికి? వాడిని వాటేసుకుని ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఏం ప్రూఫ్ ఉంది? నా దగ్గర ప్రూఫ్ ఉందిరా. నేను కట్టానే. కాదు, నేను కట్టాను. నువ్వు ఇక్కడ కట్టావురా. నేను అక్కడ కట్టానా? చిన్న మతి మరి. నేను నీకు కట్టిన ప్రూఫ్ ఏంటి? నువ్వు నాకు కట్టినట్టు ప్రూఫ్ ఏంటి? మూతి మీద కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఫోటో చూపించి మీ ఇద్దరు ఫోటోకి దండ అయిపోతే చూడండి. సుధా వెళ్ళి నువ్వు ఫోటో తీపట్రా, నేను ఫోటో తీసుకొస్తాను. పిల్లని ఎవరైనా మర్చిపోతాడే? ఇద్దరం కలిసి 7 అడుగులు నడిచింది మర్చిపోతామా? ఇద్దరం కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూసింది మర్చిపోతామా? మర్చిపోతామా? అంతెందుకు, ఆ రోజు మీరు నా పూల జడ బాగుందని చెప్పారు కదా. మామూలు జడ నేను ఇది పాము లాంటి జడ, పాము లాంటి జడ ఎలా మర్చిపోతాను నేను? ఫోటో దొరకలేదురా, పాటపండ్రా. మేము ఆపం, మా కాపురం ఊరుకులేస్తున్న గోదావరి మధ్యలో ఆనకట్ట కట్టాలని ట్రై చేయకు, అర్థమైందా? ఒకవేళ కట్టినా కూలిపోతుంది. మీ వల్ల నేను పోయేలా ఉన్నాను రా. సుధా గారు, ఏం సత్యపాటి గారు? నా దగ్గర ఫోటో కనపడలేదండి, మీ దగ్గర ఫోటో పట్టండి. నా దగ్గర కూడా కనిపించట్లేదు. ఫోటో ఎత్తకంటే మీకు దండం పెడతాను. ఉడుకు పుట్టి ఇల్లినాడు బుక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, వలపు జోరు తెలాలిలే. రోజా గారు, నాకు ఫోటో దొరికింది. అక్కడ చూడు, ఏదో జరిగిపోతుంది. నాకు ఫోటో దొరికింది.
బాగుందానా నీకు ఫోటో దొరికితే వాళ్ళకి చూపించాను కానీ వాళ్ళకి వీళ్ళకి చూపిస్తావంటే తింగర బుచ్చికి బంతిపూలు జల్లో పెట్టుకోకుండా ఒళ్ళో పెట్టుకుంది అట్లా నీలాడితే అందరు టెంగరోలు నాకే తగిలేదు చూపించి వాళ్ళకి ఇదిగోండి మన ఇద్దరు ఫోటో నేను భార్యనండి ఏమండి నన్ను క్షమించండి కాలు మొక్కడంలో సిన్సియర్ క్యారెక్టర్ లో లేదా నీకు లోపలికి నాకేంటి టార్చర్ నా జీవితంలో ఆధార్ కార్డు కంటే ఈ ఫోటో ఇంపార్టెంట్ అయిపోయింది నాకు ఏం చేయమంటావే ఆ దేవుడు ఇక్కడ బాగానే ఇచ్చే చచ్చాడు ఇక్కడే కొద్దిగా తేడా చేస్తాడు ఆయన నువ్వు సూపరే ఎందుకు నీ సిచ్యువేషన్ లో ఉన్న ప్లేస్ లో రష్మి గాని అంశు గాని ఉండి ఉంటే ఎప్పుడో మిడిల్ డ్రాప్ అయిపోయేవాడు కౌంట్ అవుతామని తెలుసు కూడా చివరి వరకు ఆట ఆడుతున్నావు చూడు నీ ఆట నాకు నచ్చింది నీ సిన్సియర్ నాకు నచ్చింది కీప్ ఇట్ అప్ నా ఆట నీకు నచ్చిందా ఇది నీకు ఆటలా ఉందా వీళ్ళ మతి మరుపుతో సంసారం అని నా పడవని మీ పడవని వదిలేసి వాళ్ళిద్దరూ కలిసి ఒకే పడవని వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి ఒక్కటే మార్గం హలో డాక్టర్ ఐఎమ్ కమింగ్ డాక్టర్ నా పిల్ల మధ్య మరుపు వల్ల వీళ్ళ ఆయన మధ్య మరుపు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి మీ ఆయన్ని మీ ఆవిడ్ని ఒకే గదిలోకి పంపించండి చెప్తా కంగారు పడతావు ఎందుకు ఐ మే డాక్టర్ వాళ్ళ మధ్యలో నేను ఉంటాను కదా పంపించండి అలాగే సార్ గుడివాడా ఏంటి నీ పిల్లం పిలుస్తుంది చూడు ఏమంటున్నావు డాక్టర్ గారు వాడు పిల్లం పక్కన ఉన్న పిల్లం అనేసరికి నా ఇంట్లోకే దూరుతున్నాడు ఏదో చేయండి కూల్ కూల్ నేనున్నాను కదా నేను ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ తో వాళ్ళకి ఈ జన్మే కాదు 7 జన్మల దాకా అన్ని గుర్తొస్తాయి 7 జన్మలు ఎందుకంటే ఈ ఒక్క జన్మ ఏడంటే చాలు మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ అలాగే అలాగే కూల్ కూల్ సెట్ అయిపోయినట్టే కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటి డాక్టర్ వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకోని సెట్ అయిపోయి ఇంటి అనుకుని అటే వెళ్ళిపోయారు ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు చాలా బాగుందండి లోపల సామాన్ చదురుపో నమస్తే అండి నమస్తే అండి మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం ఓహో నా పేరు సామ్రాణి అండి ఏ రాణి సామ్రాణి సామ్రాణి నా పేరు పలాస అండి నైస్ మీటింగ్ పలాస గారు థ్యాంక్ యూ సార్ నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరో లేక పోసిపోయిందండి మీరు వచ్చారు కొద్దిగా సందడిగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కొద్దిగా మా ఇంట్లో సామాన్లను చదువుతాను మళ్ళీ వస్తాను అలాగేనండి ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్ నేనే బ్యాలెన్స్ 5000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్ సమయానికి చేతిలో డబ్బులు లేవే ఏమండి ఆ సాంబ్రాణి గారిని అడగండి సాంబ్రాణి గారు పలాస గారు తప్పుగా అనుకోకండి అడుగుతున్నానని అర్జెంట్ గా 5000 అవసరం పడిందండి ఉంటే ఇస్తారా 2 రోజుల్లో ఇచ్చేస్తానండి భలేవారండి మీరు తీసుకోండి చచ్చాడు మన పక్కింట్లోకి మనిషి రాలేదండి మరి మానవత్వం వచ్చిందండి అవునే అడిగిన డబ్బులు ఇచ్చాడే ఇంకా నయ్యం దేవుడం లేదు సాంబ్రాణి గారు పలాస గారు మొన్న మీరు నాకు 5000 ఇచ్చారు 5000 తీసుకోండి అయ్యో భలేవారు కంఫర్టబుల్ చూసుకొని ఇవ్వండి సార్ ఇప్పుడు తొందర ఏం లేదు లేదండి నేను లోన్ అప్లై చేసుకున్నాను డబ్బు వచ్చింది తీసుకోండి సరే నో ప్రాబ్లం అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది ఉంది నాకు సడన్ గా 50,000 అవసరం పడింది అనుకున్నా ఎవరిని అడగాలి ఎర్రిపప్ప పలాస రెడీగా ఉన్నాడు మరి ఇంకెవరు అడుగుతాం పలాస గారు ఏంటి సాంబ్రాణి గారు సడన్ గా 50,000 అవసరం పడింది అవునా కొద్దిగా ఉంటే ఇవ్వగలరా సర్దగలరా 2 రోజుల్లో ఇచ్చేస్తాను భలేని వారండి లోన్ పెట్టాడు కదా ఇదిగోండి థ్యాంక్ యూ సో మచ్ లోన్ పెట్టాను కదా ఆఫ్టర్ 2 months ఈ సాంబ్రాణి ఏంటి 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం సాంబ్రాణి గారు పలాస గారు పేపర్ చదువుతున్నారా అవునండి అవును కూర్చోండి ఈ విషయం మీకు తెలుసా ఏంటండి మణికొండలో గజు స్థలం 50,000 అంట అవునా అవునా మళ్ళీ పేపర్లోకి వెళ్ళిపోయాడు ఏంటి
సాంబ్రాణి గారు ఏమండి నాకు పిల్లనిచ్చి మామ 50,000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50,000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. పలాస గారు గోడకేసిన సున్నం మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. ఆ 50,000 మర్చిపోండి, 50,000 మర్చిపోండి, మనశ్శాంతిగా ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా, వీడి ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు మీరు 2 నెలల క్రితం నాకు 5,000 ఇచ్చారు. అవునండి ఇచ్చాను, మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50,000 పిలిచావా సాంబ్రాణి గారు. ఏమండి పలాస గారు ఏంటి మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవును మావాడు పిలిస్తే వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5,000 ఇచ్చారు. అవునండి ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారు. నేను చేసిన హెల్ప్ మాటి మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు ఏంటి సాంబ్రాణి? ఏంటి పలాస కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాటి మాటికి పిలుస్తావు ఏంటి? విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50,000 ఇచ్చాను. అవును ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తావా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తో తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకు ఉంటాం? నేను డబ్బుల గురించి అడిగితే దొగ్గంటా తుమ్మంటావేంట్రా? అసలు 50,000కి ప్రపంచ బ్యాంక్ సంబంధం ఏంటి? 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. నేను నీకు 5,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు. నువ్వు నాకు 50,000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎందుకు అడుగుతున్నావు పలాసా? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు నాకు అర్థం అవ్వట్లేదు పలాసా. దేవుడా అరే నువ్వు ఇచ్చింది 5,000 రా, నేను 50,000 ఇచ్చాను నీకు. అవునరా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాలే పో. అవసరం 50,000 ఇచ్చాను ఇడికి. ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే మీరండి నేను అడుగుతాను. వద్దు మీరు ఇంట్లోకెళ్ళండి, ఇలా చేసేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మీరు ఇంట్లోకెళ్ళండి. Come on, you can do it. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? వాళ్ళకి తెలియకుండా నీకు ఇచ్చిన 30,000 ఇచ్చాయి, నేను దండం పెడతా. నేను తెలిస్తే చంపేస్తాడన్నయ్య. 2 రోజులు ఇస్తానులే మాపో. 2 నెలల నుంచి 2 రోజులు ఇస్తా 2 రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇవ్వట్లేదమ్మా నేను. ఇవ్వట్లేదు అడుగుతున్నా. వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు, నేను అడిగితే ఏంటి వాలంటీగా అడుగుతున్నాడు వాడు. ఏం జరిగిందే? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. 30,000 కాదే 50,000. అదే అదే, ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. అర్ధరాత్రి ఆ రోజు midnight. ఏంటో అప్పిచ్చి మళ్ళీ అర్ధరాత్రి దొంగలా తిరగాల్సి వస్తుంది. సాంబ్రాణన్నయ్య ఎవరు ఈ అర్ధరాత్రి మధ్యరాత్రి ఏంటి? 30,000 నాకు ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చానన్నయ్య. అంటే టైం పాడు లేదమ్మా నీకు? టైం పాడు అర్ధరాత్రులు పరిగెత్తుకుంటూ వస్తావు. అరవకన్నయ్య, ఆయన లేస్తారు చంపేస్తారు. నేను నోరు మీచుంటే నా నోరు మీస్తావా నువ్వు? నోరు మీస్తావని అడుగుతున్నా. ఏంటి అర్ధరాత్రి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ 30,000 గురించి అడగడానికి వచ్చానండి. పనికి మాలందానా? 30,000 కాదే 50,000. నేను అడుగుతాను కదా, అర్ధరాత్రి నువ్వు అడగడం అంటే పద. నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. కళ్ళ ముందు ఆ 30,000 తిరుగుతున్నాయండి. 30,000 కాదే 50,000. పలాసా ఏంటి సాంబ్రాణి? నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వారి దగ్గర నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో
ఓ దొబ్బుతున్నారు. ఈ సాంబ్రాణి ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం వచ్చేస్తానన్నాడే. సాంబ్రాణి వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిసాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము. రోజంతా తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం వెళ్ళి బార్కి తీసుకెళ్ళా. కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడే ఫుల్ గా దాగి పడుకున్నాడు. ఫుల్ గా ఎందుకు తాగించావురా? నాకేం తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాడు లేసేటట్టు లేడని చెప్పి మళ్ళీ యాస్టేజ్కి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వేం చెప్తున్నావురా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావని అడుగుతావంటే పలాసా నువ్వు? 60,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50 కదా. ఉదయాన్నే పొద్దునే నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా? నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీనియన్స్ ఇచ్చావు నాకు. అప్పులో కలుపుతావు దాన్ని నువ్వు. నా కోసం వెళ్ళానా? నీ డబ్బుల కోసమే వెళ్ళింది నేను. నాకే ఇంకా నీ వల్ల ఒక రోజు పక్క. సరే ఆ 10,000 సంగతి అలా ఉంచు. 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 50 నేను నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావని అడిగానా? నేను హట్టాడు పలాసా. ఐ హట్టాడు నీతో కచ్చి. అన్నయ్య ఆయనతో కచ్చి అంటే అన్నావు గానీ నాతో మాత్రం కచ్చను కన్నయ్య. ఆ 30,000 ఇచ్చాయని 30,000 కాదే 50,000 50,000 అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఉండమా? మొదటిగా లేదా మగడా అంటే పెసరపప్పు నువ్వు పెళ్ళమా అన్నాడట. మొదలు అలా ఉంది నువ్వు చెప్పేది. అలాగా అనవసరంగా 50,000 ఇచ్చి ఇరుక్కున్నానే. నేను కూడా ఇరుక్కున్నానండి. నువ్వు ఇరుక్కోవడం ఏంటే? అంటే అదే మీరు ఇరుక్కుంటే నేను ఇరుక్కున్నట్టు కాదా అంటున్నానండి. ఏమిటో దీని రెస్పాన్సిబిలిటీ. ఏమే త్వరగా రా వెళ్దాం. సాంబ్రాణి ఎక్కడికి వెళ్తున్నావురా? మలేషియా వెళ్తున్నాను. మలేషియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం. సరదాగా టూర్ వెళ్తాం అంటే 10 రోజులు మలేషియా వెళ్తాను నేను మా ఆవిడ కలిసి. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేషియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు. నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు భార్య తీసుకొని మలేషియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది? అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. 30,000 కాదే 50,000. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఉండమన్నా ఉండు. ఎందుకు సాగొడతావు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా. ఆ నోట్ తీసుకురా 50,000 ఇచ్చేసి వెళ్తా. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడరా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదా? ఎవడీడు? 50,000 చిన్న ఎవడరా నువ్వు అని అడుగుతారా? నువ్వు బాగుపడరా? అన్నయ్య సాంబ్రాన్ అన్నయ్య అన్నందుకు నాకు బాగా సున్నం పెట్టి 30,000 ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదా. 30,000 కాదే 50,000 3 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 దొంగతనం చేసి 3 ముళ్ళేసిన వాడికి కూడా తెలియకుండా నీకు 30,000 ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30,000 ఇచ్చేవాడికి?